తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తెలంగాణ పీపుల్స్ ప్లస్ సర్వే నిర్వహించగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆ సర్వేలో టాప్ 10 లో ఉండడం శుభసూచకమని మెదక్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా ఎమ్మెల్యే యొక్క అభివృద్ధి మరియు ఎమ్మెల్యే అందిస్తున్న సేవలను బట్టి ఆ సర్వే టాప్ 10 లో ఉండడం గొప్ప వరమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతగానో వెనుకంజలో పడిందని ఆయన గుర్తు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంగా మెదక్ లో ఉన్న జిల్లా కార్యాలయాలను పక్క నియోజకవర్గంకు తరలించి మెదక్ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మెదక్ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లా కేంద్రం నుండి తరలిన జిల్లా కార్యాలయాలను తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథెడ్రల్ చర్చితో పాటు ఏడుపాయల దేవస్థానాన్ని నేటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ చర్చికి మరియు ఏడుపాయల దేవస్థానంకు తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా మెదక్ లో మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం కొబ్బరికాయలను కొట్టడమే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే మెదక్కు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా మెదక్ లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. కాగా ప్రజలతో మమేకమవడమే కాకుండా ప్రజా సమస్యలను ఎమ్మెల్యేగానే కాకుండా మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ప్రజా సమస్యలను పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు స్వచ్ఛందంగా ఎంఎస్ఎస్ఓ సంస్థ ద్వారా 25,000 రూపాయల డిపాజిట్ ను చేసిన ఘనత ఎంఎస్ఎస్ఓది అని ఆయన గుర్తు చేశారు. ఇదే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు మైనంపల్లి కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.